నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 21, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ షష్ఠి. షష్ఠి తిథి డిసెంబర్ 20 శుక్రవారం మధ్యాహ్నం 12:35 అండి. డిసెంబర్ 21 శనివారం మధ్యాహ్నం 1:40 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం డిసెంబర్ 21 శనివారం పూర్తిగా ఉంటుందండి. తదుపరి అంటే ఆదివారం కూడా పుబ్బ నక్షత్రం సూర్యోదయంతో కలిపి ఉంది కాబట్టి ఆ రోజు పుబ్బ నక్షత్రం అంటాము. ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం ప్రీతి సాయంత్రం 6:21 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం వాణిజ్య మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:25 వరకు. తదుపరి బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:28 అండి సాయంత్రం 4:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 అండి ఉదయం 7:48 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 అండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 8:26 అండి ఉదయం 9:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:09 అండి తెల్లవారితే 5:57 వరకు. అమృత గడియల రాత్రి 11:57 నుండి రాత్రి 1:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి మధ్యాహ్నం 12:36 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, మహాభారతంలో పద్మవ్యూహం పన్నినవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి కర్ణుడు, సి ద్రోణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం హిరణ్యకశిపుడు తల్లి పేరు ఏమిటి? జవాబు దితి అండి. ఒక్కలే జవాబు చెప్పారు. ఎవరు మరి ఆన్సర్ తెలియక ఎవరు చెప్పలేదు అనుకుంటాను. ఇదే ప్రశ్న కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు షష్ఠి తిథి కదండి. దేవసేన వ్రతం చేసుకోవాలి. అంటే సంతానం లేనివారు లేదా సంతానం అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా దేవసేన వ్రతం చేసుకోండి. లేదు మాకు అంటే ఆ వ్రతం తెలియదు అనుకుంటే మనకి గూగుల్లో పీడిఎఫ్లు ఉంటే చూసుకోవచ్చు. లేదు అంటే ఈరోజు పాలు, పెరుగు, వెన్న మనం సుబ్రహ్మణ్య స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని మనము తిని మన చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టినట్లయితే చిన్నపిల్లలకి, బాలబాలికలకి ఎవరికైనా చాలా మంచిదండి. మీకు అది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. తప్పకుండా సంతానం అనేది లేని వారికి కలుగుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదండి, ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అండి. మీ నచ్చిన నాయకుడు అనుకుంటే మీరు తప్పనిసరిగా ఆయనకి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియచేయండి.
అదేవిధంగా నటి తమన్నా గారి పుట్టినరోజు కూడా, వారికి కూడా మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు దీంట్లో దిగడానికి, దూరపు ప్రయాణాలకి, డెలివరీలకి, ఇలా చిన్న చిన్న వాటికి ముహూర్తం ఉన్నదండి. ప్రత్యేకించి పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.